या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः. అన్ని ప్రాణులు దేన్నైతే పగలనుకుంటున్నాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. శ్రీకృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు. జనులు తరచుగా ఈ శ్లోక పదాలను ఉన్నదొన్నట్లుగా తీసుకొని తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకానొక కాలంలో ఖడే శ్రీ బాబా అనే ఆయన ఉండేవాడు. ఆయన శిష్యులు ఆయన ఒక గొప్ప ముని అని చెప్పేవారు. అతను 35 సంవత్సరములు నిద్రపోలేదు. తన గదిలో బాహుమూలలో వేళ్లాడే తాడు ఆధారంగా నిలబడే ఉండేవాడు. నిటారుగా నిలబడి ఉండటానికి తాడు సహాయంగా ఉండేవాడు. అలాంటి హానికరమైన నిష్టని ఆచరించటానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉదాహరించేవాడు అని, ప్రాణులు రాత్రిగా చూసేదాన్ని జ్ఞానులు పగలుగా చూస్తాడని, దీన్ని అభ్యాసం చేయటానికి రాత్రిపూట నిద్రపోవటం మానేశాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు. అంతసేపు నిలబడి ఉండటం వలన అతని పాదాలు పిక్కలు వాచిపోయినాయి. అలా నిలబడి ఉండటం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయేవాడు. శ్రీకృష్ణుడి మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. లౌకిక దృక్పథంలోనే ఉండేవారు భౌతిక వస్తు విషయాల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాలు ఆనందమే జీవితంలో విజయం అనుకుంటారు. అంటే పగలు మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటంటే రాత్రి అనుకుంటారు. మరోపక్క దివ్యజ్ఞానంతో కూడిన వివేకవంతులు ఇంద్రియ భోగాలన్నీ ఆత్మహానికరమైనవిగా తెలుసుకుంటారు. కాబట్టి వాటిని రాత్రిగా పరిగణిస్తారు. ఇంద్రియ వస్తు విషయముల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరం అని భావించి దాన్ని పగలుగా పరిగణిస్తారు. ఈ అర్థంలో పదాలు వాడటం ద్వారా శ్రీకృష్ణుడు యోగులకు ఏదైతే రాత్రి అయ్యిందో అది ప్రాపంచిక మనస్తత్వజనులకు పగలు, ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తోందో అది యోగులకు రాత్రి అని అంటున్నాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.